లలిత కళలకు అడ్డాగా ఆలగడ్డను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆలగడ్డ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం హైస్కూల్ నందు క్రీడా మైదానంలో సమ్మర్ స్పెషల్ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. సార్ ఇక్కడ సీట్లు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై నరేంద్ర. మొత్తం కూడా చాలా హెల్ప్ చేశారు లక్ష్మీబాబు గారు. చాలా థ్యాంక్స్ మామ. సమ్మర్ డాన్స్ కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు నేర్పిన నృత్యాలు ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణాన్ని లలిత కళలకు నిలయంగా మార్చడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ వీరరాఘవయ్య, డాన్స్ మాస్టర్ విజయ్ పలువురు పాల్గొన్నారు. ఇది లలిత కళా సమితి పెట్టిన ఫస్ట్ శివప్రసాద్ గారని, ఆయన రిటైర్డ్ జడ్జి, జిల్లా జడ్జిగా రిటైర్ అయినారు, ఆయన పెట్టినారు ఇది. కానీ ఎనీహౌ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది విజయ్, చాలా హ్యాపీ. అసలు మా ఆళ్ళగడ్డలో డ్యాన్స్ నేర్పించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉంటే హ్యాపీనే. ప్రతి సమ్మర్కి ప్రోగ్రామ్ పెడుతున్నాయంట. అట్లా కాకుండా ఒక స్కూల్లోనే, ఇప్పుడు కాలేజ్ ఉంది, సారు పర్మిషన్ ఇస్తే స్కూల్లోనే డ్యాన్స్ నేర్పించేదానికి ఒక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు 1 అవర్, డైలీ 1 అవర్ అట్లా నేర్పిస్తే మన ఆలగడ్డ నుంచి కూడా మంచి కళాకారులు, మంచి డ్యాన్స్ చేసే వాళ్ళు తయారవుతారు. అది హెడ్ మాస్టర్ గారు మరి ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది. లేదంటే ప్రైవేట్ స్కూల్స్లో అయినా కూడా బాగానే ఉంటుంది. సో ఈరోజు నన్ను పిలిచి ఈ అవకాశం మీతో అందరితో షేర్ చేసుకున్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు విజయ్ గారు థ్యాంక్స్ చెప్తాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.